Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై చంద్రబాబు తిట్ల పురాణం వ్యూహం కరెక్టేనా? రాజకీయాలలో డక్కా మూల తిన్నవారు చంద్రబాబు. ఆయనకు వ్యూహాల గురించి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. ఎన్నో యుద్ధాలను చూసినవారు, అందులో ఆరితేరినవారు. ఇక ఆయన వ్యూహాలలో అధిక శాతం సక్సెస్నే చూశాయి. ఆయన తన రాజకీయ జీవితంలో ఎంతోమంది రాజకీయ ప్రత్యర్థులతో పోరాడారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్తో చంద్రబాబు రాజకీయ పోరాటం మాత్రం సుదీర్ఘమైనదని చెప్పాలి. కాంగ్రెస్తో టీడీపీకి రాజకీయ సమరం ఉన్నప్పుడు అటువైపు నాయకులు తరచూ మారుతూ ఉండేవారు. ఇక వైఎస్ఆర్ మాత్రమే ఎక్కువ కాలం చంద్రబాబుతో నిలిచి పోరాడారు. అలాగే 2 సార్లు సీఎం అయ్యారు. ఆయన తరువాత చంద్రబాబు అంత సుదీర్ఘమైన పోరాటం మళ్ళీ జగన్తోనే చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే 2014 నుంచి చంద్రబాబుకి జగన్కి మధ్య ఏపీ వేదికగా రాజకీయంగా భీకర సమరం సాగుతోంది. ఇది రాజకీయ ప్రత్యర్థులను మించి అని కూడా చెప్పుకోవాలి. సాధారణంగా రాజకీయ నేతలు ప్రత్యర్థులుగానే ఉంటారు. ఎక్కడైనా కనిపిస్తే చాలు మాట్లాడుకుంటారు. కానీ ఏపీ మాత్రం దానికి భిన్నమని చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు జగన్ ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురుపడరు. అసెంబ్లీలో మాత్రమే అది సాధ్యపడేది. కానీ 2024 తరువాత జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. దాంతో అది కూడా లేకుండా పోయింది. దాంతో రాజకీయ పోరు ఇంకా ఎక్కువైపోతోంది. కలిసి కూర్చుని అధికార విపక్షాలు ప్రజా సమస్యల మీద చర్చించుకుంటే వ్యక్తిగత ఫోకస్ తగ్గి జనరల్ ఇష్యూస్ కీలకమవుతాయి. కానీ అది ఎక్కడా కనిపించడం లేదు. ఇక 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు సీఎంగా ఉన్నారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆనాడు 2 పార్టీల మధ్య రాజకీయ పోరు ఉంది, కానీ మరీ ఇంతలా లేదని చెప్పవచ్చు. పైగా ఆనాడు జగన్ 67 మంది ఎమ్మెల్యేల బలంతో ఉన్నారు. తరచూ అసెంబ్లీకి వచ్చేవారు, ప్రజలలో కూడా తిరిగేవారు. కానీ ఆనాడు చంద్రబాబు అవసరమైన సందర్భాలలో తప్పించి జగన్ మీద పెద్దగా విమర్శలు చేసింది లేదు. కానీ 2024లో చూస్తే వైసీపీ తన మొత్తం రాజకీయ జీవితంలో ఘోరమైన ఓటమిని అందుకుంది. కేవలం 11 సీట్ల పరిమితమైంది. ఇక జగన్ కూడా అసెంబ్లీకి రావడం లేదు. ప్రజలలో కూడా పెద్దగా తిరగడం లేదు. ఒక విధంగా ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాజకీయ తెర మీద పెద్దగా కనిపించడం లేదు అన్నది తెలిసిందే. అయితే జగన్ లేడన్న బాధ లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు, మిత్రపక్ష నేతలంతా ఆయన మీద ప్రతిరోజు విమర్శలు చేస్తూ ఆయనను పొలిటికల్గా లైమ్ లైట్లో ఉంచుతున్నారన్నది ఒక విశ్లేషణ. జగన్ ఏపీలో ఉండేది బహు తక్కువ అన్నది విమర్శలు ఉన్నాయి. ఆయన సభలలో ప్రసంగించింది కూడా లేదు. జనంతో తిరిగింది లేదు. కానీ చంద్రబాబు మాత్రం సభలో అయినా, ప్రెస్ మీట్లో అయినా, పార్టీ వేదికల మీద అయినా జగన్ గురించే ఎక్కువగా మాట్లాడుతుండడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు తమ ప్రసంగాలలో ప్రత్యర్థులకు ఎక్కువగా చోటు కల్పించరు. అదొక రకం స్ట్రాటజీ. కానీ చంద్రబాబు మాత్రం సభ ఎక్కడ జరిగినా జగన్ గురించే తన ప్రసంగంలో సగానికి సగం కేటాయిస్తుండడం విశేషమే. అయితే ఇక్కడే చంద్రబాబు వ్యూహం కూడా ఉంది. గొడ్డలి పార్టీ అని, దాని నాయకుడు అని జగన్ గురించి అంటున్నారు తప్పించి ప్రత్యేకంగా పేరు పెట్టి మాట్లాడడం లేదు. అయితే ఆయన పరోక్షంగా విమర్శించిన జగన్ గురించి అన్నది జనాలకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి. గొడ్డలి పార్టీ విధ్వంసకర నాయకుడు అని జగన్ గురించి జనంలో ఒక వ్యతిరేక భావన వ్యాప్తి చేయాలన్నదే చంద్రబాబు మార్క్ పాలిటిక్స్గా చెబుతున్నారు. ఆ పార్టీని, ఆ నాయకుడిని మరోసారి ఎన్నుకోవద్దని ఆయన చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఘాటుగా విమర్శిస్తున్నారని అంటున్నారు. అయితే రాజకీయాలలో విమర్శల గురించి జనాలు సీరియస్గా తీసుకోవడం పోయి 2 దశాబ్దాలు దాటుతోంది అన్నది ఉంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు స్మార్ట్గా ఉన్నారు. వారు తమ గురించి, తమ ప్రాంతం గురించి, తమ అనుకూల పరిస్థితుల గురించి ఆలోచించుకునే పార్టీల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఒక ఏపీలో చూస్తే చిత్రమైన తీర్పులు జనాలు ఇస్తూ ఉంటారు. ఒకరికే 2 సార్లు అధికారం ఇస్తే తమను పట్టించుకోరన్న భయమో సందేహమో తెలియదు, కానీ తడవకు ఒకరిని మార్చి అధికారం అప్పచెప్పడం ద్వారా తమ తీర్పు పట్ల ఎల్లప్పుడూ పాలకులు అప్రమత్తంగా ఉండాలనేది ఏపీ జనాల ఆలోచనగా చెబుతారు. అందువల్ల రాజకీయ విమర్శలు ఎక్కువగా చేస్తే అది మరో విధంగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది అని అంటున్నారు. బలమైన నాయకుడు ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి ఇలా చేస్తున్నారని కూడా జనంలోకి తెలియకుండా ఒక భావన పంపించేవారు కూడా అవుతారని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఈసారి అంటే 2024 తరువాత కొత్త స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు. మరి ఇది కరెక్ట్గా గురి కొడుతుందా లేదా అన్నది 3 ఏళ్ల తర్వాతనే తేలుతుంది.